తెలుగు ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగింది. సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో నాదెండ్ల మనోహర్ సమీక్ష. తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ. రోగులకు సదుపాయాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్న ఎమ్మెల్యే. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు పట్టించుకొని అధికారులు. బస్టాండ్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతి రామకృష్ణ హిందూ హై స్కూల్లో స్కూల్ పిల్లలకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పెదకురపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అమరావతి మండలంలో సుమారు 4000 మందికి 9 రకాల ఐటమ్స్ స్టూడెంట్స్ కు పంపిణీ చేశారు. భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యలత, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు మరియు 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీ నగర్ ను సందర్శించారు. స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలను అడిగి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన మొక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీ నగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 2000 ఓట్లు మెజారిటీగా, 5000 ఓట్లుంటే 2000 మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననేసి కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా. అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు, కొన్ని జరిగాయి, కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు, షీట్లతోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఇండ్లు సొంతంగా వేసుకున్నారు. వీధి కుళాయిలు, డ్రైనేజీలు, నీటి సరఫరా లేదు, వర్షపు నీరు పోవడం లేదు. ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని, కలవట్లు చేయాలనేసి, దారులు మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది. ఇక్కడ అటవీ జంతువులు కూడా సంహరిస్తున్నాయి. ప్రమాదకరమైన జంతువులు కూడా, చిరుతలు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి, తెలిసిన విషయమే. అవి ఈ కాలనీలోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్ కూడా వేయాలని, ముళ్ళ కంచె, ఇనుప కంచె వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడలో గౌతమి సమావేశ మందిరంలో సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1600 కోట్లు రైతులకు అప్పులు ఉంచి గత ప్రభుత్వం వెళ్లడం జరిగిందన్నారు. వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థలు నడవవని పేర్కొన్నారు. ఒక కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని, 19 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో, ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం, పారదర్శకంగా, నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వమ్ము కానివ్వం. నిజాయితీగా పరిపాలిస్తాం.
వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఏ విధంగా ముందుకెళ్తాం. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేయబట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు. దాదాపు 4,47,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఆ నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం, ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం. కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు, ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతులు అదొకటి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అన్యాయంగా వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి. ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో గత సీజన్లో 1,50,000 మెట్రిక్ టన్నులు మనం ఈ జిల్లా నుంచి సేకరించాం. రాబోయే కాలంలో కూడా అదే టార్గెట్గా పెట్టుకుని జేడీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఆర్బీకేలో మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాన్స్పోర్టేషన్లో నష్టం జరగకుండా, క్షేత్రస్థాయిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 100 రూపాయలు కట్ చేయడం, 200 రూపాయలు కట్ చేయడం ఇటువంటి ఉంటే సీరియస్గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆ విషయంలో. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే అంతిమంగా కష్టపడి ప్రభుత్వం కోసం, ఈ వ్యవస్థ కోసం నిలబడేది రైతు. ఆ రైతును కూడా మనం ఆ విధంగా మనం భరోసా ఇవ్వలేకపోతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. గత వైసీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడారు. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లపై ఉక్కుపాదం మోపింది. ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ, ఉద్యోగ సంఘాల నాయకుడు కానీ ప్రశ్నిస్తే పోలీసులు కేసు పెట్టడము, అడిగిన గొంతును అణిచివేయడము, రకరకాల పద్ధతుల్లో అణిచివేసే పద్ధతిని ఏర్పాటు చేసింది. మా నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారిని అక్రమంగా కేసులు బదాయించి ఉద్యోగ విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. ఏసీబీ కేసులు బనాయించింది.
ఏసీబీ కేసులు అయితే ట్రాప్ అన్నా చేయాలి, లేకపోతే డిస్ప్రపోర్షన్స్ అసెట్స్ అన్నా బనాయించాలి. ఈ రెండూ కాకుండా ఏ సంబంధం లేని, ఏ విధంగా అతనికి సంబంధం లేని కేసులను ఏ కేసులు పెట్టారో చెప్పకుండా 4 నెలల పాటు వేధించడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఇంట్లో ఆడోళ్ళు ఉంటే పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి కుటుంబ పరంగా మానసికంగా వేధించడం జరిగింది. అయితే ఏ కేసులు పెట్టారా అంటే ఏ కేసులు పెట్టింది చెప్పకుండా చేయడం జరిగింది. 4 నెలల తర్వాత ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి అన్కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈసారి ఉద్యోగ సంఘాలను నువ్వు తిరిగితే నిన్ను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఉద్యోగుల కోసం తను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగ వ్యవస్థ కోసం ధైర్యంగా నిలబడి ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద మార్చి 13వ తేదీ నుంచి కలిసి వచ్చిన సంఘాలన్నిటితో కలుపుకొని ఐక్య వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ఊరు వాడ జిల్లాలు చిన్న మీటింగులు పెద్ద మీటింగులు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యోగులను తద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ఈ విధంగా మా జీపీఎఫ్ సొమ్ములు 500 కోట్లు ప్రభుత్వం దొంగతనంగా విత్డ్రా చేసి చెప్పినా కూడా తాబేదు సంఘాలైనటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఇతర జేఏసీ సంఘాలు కానీ గత ప్రభుత్వానికి వంతపాడుతూ భజన చేస్తూ ఈ డబ్బులు టెక్నికల్ గ్లిచ్గా భావించారని చెప్పడం జరిగింది. అయినా కూడా మా రాష్ట్ర నాయకులు మీ మీద దొంగతనం క్రిమినల్ కేసు పెడతాం ప్రభుత్వం మీదని హెచ్చరించడం జరిగింది. జీపీఎఫ్ సొమ్ములు 12,000 కోట్లు మా ఖాతాలో ఉండాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకునింది. తద్వారా మాకు అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకునే లోన్ పెడితే దరిదాపు సంవత్సరం పైన మా అకౌంట్లో పడే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా డిఏలు అడిగితే వేధించడము, పిఆర్సీలు అడిగితే వేధించడము, మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇమ్మటే వేధించడం ద్వారా గత ప్రభుత్వం ఉద్యోగులను ఉక్కుపాదం పెట్టి మోపింది. మా సూర్యనారాయణ గారు ఊరు వాడ తిరిగి ఉద్యోగులను ప్రజలు చైతన్యపరిచి తద్వారా పోస్టల్ బ్యాలెట్లు కానీ గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ప్రజలు అధిక సంఖ్యలో ఓటును వినియోగించుకోవడం ద్వారా కానీ చైతన్యపరచడం జరిగింది. ఎంసీసీ కోడ్కు నిబంధనలో లోబడి ఈ కార్యక్రమాలను చేసి ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించారు మా నాయకులు సూర్యనారాయణ గారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమంటే మా నాయకులు సూర్యనారాయణ గారు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, అతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి, అతనికి రావాల్సిన జీతభత్యాలను అన్కండిషనల్గా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఈరోజు తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఈరోజు ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సేవలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, స్టాఫ్ షార్టేజ్ కానీ, అలాగే వివిధ ప్రోగ్రాములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి స్థాయిని ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎడిషనల్గా సౌకర్యాలు కానీ, బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయికి అనుగుణంగా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకి, తణుకు పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి అనేది కూడా వారందరూ కూడా అవగాహన చేసుకుని అటువంటి వైద్య సదుపాయాలను పొందగలిగితే ఈ ఆసుపత్రి సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉంటే, ఎప్పుడైనా ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటిగా లైఫ్ సేవింగ్ అవర్, గోల్డెన్ అవర్ అంటాం. మొట్టమొదటి గంటలో ప్రాణాలు కాపాడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వారికి హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేసి దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు. అప్పుడు వారి ప్రాణాలు కాపాడబడతాయి. తర్వాత స్టంట్ చేయాలన్నా, బైపాస్ చేయాలన్నా వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు.
అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి కెమోథెరపీ కూడా చేయించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు మొదటి 2 కెమోథెరపీలు ఎక్కడైతే వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ చేయించుకున్న తర్వాత ఫాలోఅప్ కెమోథెరపీలు అన్నీ కూడా ఉచితంగా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, ఉపయోగించుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ స్థాయిని జిల్లా ఆసుపత్రి స్థాయికి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ సేవలన్నింటినీ కూడా, వైద్య సేవలను ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుని దీనికి ఒక అభివృద్ధి కమిటీని కూడా ఏర్పరిచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ హాస్పిటల్లో పారిశుద్ధ్యాన్ని కానీ పరిశుభ్రతను కానీ పెంపొందించి సేవలన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ప్రతి పేషెంట్ ఎవరు వస్తారో వారికి అన్ని రకాలుగాను సౌకర్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుని రాష్ట్రంలోనే ఒక బెస్ట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల అధ్యక్షతన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంజబాబు భీమవరం మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, త్రాగునీటి సమస్య, టిట్కో ఇళ్ల కేటాయింపు సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడారు. 37 వరకు మనము లేఅవుట్ ఆఫీస్ ప్రొడక్ట్ చేసాము. మీకు ఒక బ్యాలెన్స్ కూడా ప్రొడక్ట్ చేసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే లేఅవుట్ ఆఫీస్ ప్లేస్ వల్ల అప్పుడు 2.4 కూడా వచ్చింది సార్. దాంట్లో భాగంగా 47,59,00,000 వచ్చింది సార్. ప్లస్ తురుపూడి లేఅవుట్ లో 4,80,00,000కి వాటర్ సప్లై నిమిత్తం వచ్చింది సార్ శాంక్షన్. తురుపూడి లేఅవుట్ లోనే యూజీడీను ఎస్టీపీకి సంబంధించి 13,39,00,000 వచ్చింది సార్. మొత్తం కలిపి 65 కోట్ల రూపాయలు అమృతంలో వచ్చింది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది సార్. దీనికి ప్రపోజల్స్ అవి రెడీ చేసి రెడీ అవుతుంది సార్. కావాల్సింది ఏమిటంటే భీమవరం నియోజకవర్గం నెంబర్ 1 నియోజకవర్గం అవ్వాలని, భీమవరం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీ అవ్వాలని ఆశ, ఆలోచన, కోరిక. ఆ కోరిక తీర్చడానికి కారకులు ఎవరంటే మీరే, నేను కాదు. మీరందరూ కష్టపడి పనిచేస్తే ఆ పేరు నాకు వస్తుంది. చేత మీరందరూ కూడా కష్టపడి పనిచేసి బాధ్యతను ఎదిగి మీరు నడుచుకోండి. మీకు పూర్తి సహకారం ఇస్తాను. మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్ కావాల్సి వచ్చిన వల్ల మనకి అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు వెంటనే శాంక్షన్ ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రం అయితే దివాలా తీసేసింది. మీకు తెలిసిన సంగతి, ₹1 లేదు. ఇవన్నీ కూడా 2-3 నెలలు సెట్ చేస్తాం. అన్నీ మంచి లైన్లో పెడతాం. చక్కగా అభివృద్ధి చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని మన భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా చక్కగా తయారు చేసుకుందాం. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపర్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆహార పేగులో ఇబ్బంది ఏర్పడిందని, ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. అయినప్పటికీ రోజులు గడిచిన బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు, ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వల్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని, తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా 4 లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది.
అయితే ఓపెన్ సర్జరీ కావడం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమారుడిని తీసుకువెళ్లగా అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది. దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణాపాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నామని, తమ బిడ్డను ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను తెలిపారు. కొడుకు ప్రాణం కాపాడటం కోసం ఆ పేదింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్య అధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని, ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటానని, అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే డాక్టర్ గారు, మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు. ఆ సర్జరీ సక్సెస్ కాలా, అది క్రిటికల్ అయింది. ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు. మరి మనం సర్జరీ చేసినప్పుడు, ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు, ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి కదా, అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా. శివ గారు నమస్కారం. గురిపర్తి గోపి అనే దెందులూరు మండలం కోవల గ్రామస్తుడు. ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, పేరు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో హ్యాండిల్ చేశారట. అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్ వేసేసాడంటే అండి ఇబ్బంది అయిపోయింది, ఇట్లా ప్రమాదం అయిపోయింది. మళ్ళీ వెళ్ళాము, నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా, నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు. వీళ్ళు మణిపాల్కి వెళ్తే 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడడం ఇది పేషెంట్ గురించి. నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను. ఇప్పుడు 4 లక్షలు మణిపాల్లో అయింది. సగం డబ్బులు తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతా అర్థం ఏమవులేమ్మా, చిన్న వయసు కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయం తెలియదు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి యూత్ రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవను, అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణను తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీరు పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 2 రోజుల నుంచి వర్షం పడటంతో బస్టాండ్లో చేరిన నీరు అధికారులు పట్టించుకోవటం లేదు. జిల్లా హెడ్ క్వార్టర్లోనే బస్టాండ్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బస్ దిగాలన్నా ఎక్కాలన్నా ఎక్కడ జారి పడతామోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నరసరావుపేట బస్టాండ్ పై అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ శుక్రవారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. I had a prayer, so I came here and I visited the most ancient temple in Amaravati, as well as I came
continue to visit Lakshmi temple, Lakshmi Narayana temple. And on this visit, I met our Andhra Pradesh new Chief Minister and congratulated him on getting elected. And he is my long-time friend. We have discussed all the nation's interest, state interest, and we have had a good discussion about the advantages of the linking of the South Indian river, so that the water going into this sea as waste will get stopped. At the same time, water shortages in the other areas will get served with water that we discussed. It's very fruitful. The interest of the state and the nation. I appreciated him, his personal enthusiasm in developing the Andhra Pradesh state is immense. I really appreciate him for that great aspiration for the development of Andhra Pradesh. Okay, thank you. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సి నాగరాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 1:30 కలెక్టరేట్ కు చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ ఛాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగింది. సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో నాదెండ్ల మనోహర్ సమీక్ష. తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ. రోగులకు సదుపాయాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్న ఎమ్మెల్యే. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు పట్టించుకొని అధికారులు. బస్టాండ్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.